నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మదర్స్ డే వచ్చేస్తోంది. సో కాల్డ్ అందరూ ఇక స్టార్ట్ చేస్తారు ఫొటోస్ తీసుకోవడం, రెస్టారెంట్కి వెళ్ళామని. చాలా డేటా అయితే మనకు వస్తుంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బోలెడ్ వీడియోస్ వస్తాయి. అంటే ఇయర్ మొత్తం లేకపోయినా కానీ ఆ ఒక్కరోజు కూడా అమ్మతో స్పెండ్ చేద్దాము అన్నట్టుగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేను నెగిటివ్ వేలో వెళ్ళదలుచుకోలేదు. అంటే పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారు, ఇవన్నీ విని విని బోర్ అయిపోయాం కదా. అసలు ఒక హ్యాపీగా మదర్స్ డే అని మనం ఇప్పుడు మాట్లాడుకునే ఈ మదర్స్ డే ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు మదర్కి ఏం కావాలి పిల్లల నుంచి? బంగ్లాలు కోరుకుంటుందా? వీటన్నిటికీ ఆన్సర్ మీకు తెలుసు. మదర్కి ప్రేమ కావాలి అని చెప్పి. నిజంగా అమ్మ మన నుంచి ఏం కోరుకుంటుంది అంటే ఒక 50 ఇయర్స్ మనల్ని పెంచిన తర్వాత అమ్మ ఎక్స్పెక్టేషన్స్ మన మీద ఎలా ఉంటాయి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వేమూరి ఉషా గారు. మోటివేషనల్ స్పీకర్ అని చెప్పచ్చు, కౌన్సిలర్ అని చెప్పచ్చు, డివోషనల్ కైండ్ మాట్లాడతారు, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడతారు. అమ్మ మాట్లాడని టాపిక్ అంటూ లేదు. సో ఒక అమ్మగా, ఒక స్పిరిచువల్ ట్రైనర్గా అన్నీ కలగలిపి ఈరోజు మదర్ గురించి ఏం చెప్తారో చూద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో యాజ్ ఎ మదర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న స్వీట్ థింగ్స్ ఏంటి మీ పిల్లల నుంచి? అక్కడ నుంచి ఒక హ్యాపీగా స్టార్ట్ చేద్దాము. మనం ఇదంతా మాట్లాడుకుందాం. ఇప్పుడు మదర్స్ డే కాదు, ఎప్పటి నుంచో ఉన్న మన మాతృదేవోభవ అన్న పదం గురించి కూడా. మదర్స్ డే చాలాసార్లు నాకు అనిపిస్తుంది. మా బాబు, నాకు ఒక బాబు, ఒక కొడుకు, తను యుఎస్లో ఉంటాడు. అయితే తన చిన్నప్పటి నుంచి కూడా కొంచెం డిఫరెంట్. మేము ఫ్యామిలీ ముగ్గురం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఒక ఏజ్ వచ్చే వరకు కన్సర్న్, ఒకలాంటి అప్రిహెన్షన్ నాకు కూడా ఉండేది. చదువుతారా లేదా, ఇట్లా ఇంత ఆటలు ఆడుతున్నారు, ఈ భారతీయ విద్యాభవన్లో చదువు ఎక్కువ ఫోకస్ చేయరు, వీళ్ళు చదువుకుంటారా, ఇట్లా అని నాకు డౌట్ వచ్చేది. బట్ స్వీట్ చైల్డ్, చక్కగా అన్నీ తను చేసుకోవడము, లవింగ్గా ఉండడము, అట్లాంటివన్నీ ఉన్నాయి. మెచ్యూరిటీ చాలా బాగుండేది. తనేమనేవాడంటే కొంచెం పెద్ద అవుతూ ఉన్నప్పుడల్లా తన కైండ్ ఆఫ్ లవ్ డిఫరెంట్గా ఉండేది. అంటే ఇలా కన్జ్యూమరిజం, ఏదో గిఫ్ట్లు కొనియడము ఇట్లాంటివి కాదు. అంటే క్వాలిటీ టైం, మెమరీస్, మనము వాళ్ళకి ఇచ్చే హ్యాపీ మెమరీస్ ఏముంటాయి, టైం, క్వాలిటీ టైం, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో పొద్దున కొద్ది ఎన్ని కోట్లు ఉన్నాయంటే ఒకటి తర్వాత లెక్క పెట్టబుద్ది లేదు. మనకు కావాల్సింది ఏంటంటే హ్యాపీ మెమరీస్ తలుచుకోగానే. అట్లా ఒకసారి 2013లో మా సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినప్పుడు అస్సలు తెలియకుండా ఒక ఇంట్లోనే ఉంటూ, మాతోనే ఉంటూ, అప్పటికి తను ఇంజనీరింగ్ అయ్యి జాబ్ చేస్తూ ఉన్నాడు, జస్ట్ జాబ్లో చేరాడు. అలాంటిది అసలు చెప్పకుండా చేయకుండా ఒకటేసారి ఒక 75 మందిని పూల్ చేసి అన్ని వైపుల నుంచి కాంటాక్ట్ పర్సన్స్ని పెట్టి వాళ్ళ ద్వారా ఎవరెవరు రావాలో వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకి డ్రెస్ కోడ్ పెట్టి మెన్యూ డిసైడ్ చేసి ఆ ప్రోగ్రామ్, ఆ 1 hour 1.5 hour ఏం ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్, ఎందుకంటే బోర్ కొట్టకుండా వచ్చిన వాళ్ళకి కూడా అని మొత్తం A to Z తన ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుని మాకు కొంచెం కూడా డౌట్ రాకుండా. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇది 2013లో జరిగింది, 12 years బ్యాక్. ఆల్మోస్ట్ 12 years బ్యాక్. తర్వాత కొన్ని నేను వింటున్నాను అలాంటివి జరుగుతున్నాయి. బట్ ఆ టైంలో మటుకు నిజంగా అది టేకెన్ బ్యాక్, ఓవర్వెల్మ్ అయిపోయాం అన్నమాట. ఎలా అనిపించింది మీకు? చాలా, అసలు ఎంత హ్యాపీ అంటే అసలు నేను అనుకున్న జీవితంలో ఇంత హ్యాపీనెస్ అంటే ఒక మనిషిని మనం గెస్ట్ చేస్తే ఇంత హ్యాపీ చేయొచ్చా అంటే అసలు మనం డబ్బుని కాదు, డబ్బు ఖర్చు వస్తూ ఉంటుంది, పెడుతూ ఉంటాం, పోతూ ఉంటుంది. ఒక గిఫ్ట్ ఇస్తారు, ఏదో కొన్ని రోజులు పెట్టుకుంటాం, వాడుకుంటాం, అది కాదు. ఇదంతా ఒక కన్జ్యూమరిజంలో భాగమేమో. అంటే ఒక డే వచ్చింది పర్టికులర్ అంటే సేల్స్ పెరుగుతాయి, కార్డులు కొనడము, గిఫ్ట్లు కొనడం, కేకులు కొనడం, ఇవన్నీ వాళ్ళని బాగు చేయడంలో ఒక భాగం, కొనకూడదని కాదు. కానీ అదే ముఖ్యమా? అసలు మనం ఇంట్లో వీళ్ళని మామూలుగా చూసుకుంటూ ప్రేమ పంచకుండా ఒక కార్డు ఇస్తే సరిపోయిందా, ఒక గిఫ్ట్ ఇస్తే సరిపోయిందా, ఆ ఒక్క రోజుకి కాదు కదా అది. సో ఇలాగ చూసినప్పుడు అసలు నిజంగా మదర్కి కావాల్సింది ఏంటి అని ఒకసారి కనుక ఆలోచించుకుంటే, ఏ మదర్ అయినా కూడా కోరుకునేది వాళ్ళ పిల్లలు సంతోషంగా, ఆనందంగా ఉండాలని. ఎప్పుడు ఏమి అక్కర్లేదు, నువ్వు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, నువ్వు సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉండు, వృద్ధిలోకి రా, ధర్మబద్ధంగా ఉండు, నువ్వేం చెడ్డ పనులు చేయొద్దు నాన్న, నువ్వు గ్రేట్ అవ్వక్కర్లేదు, గుడ్ అయితే చాలు అనే చాలా మంది మదర్స్ కోరుకుంటారు. ఎందుకంటే ఆ గ్రేట్నెస్ అచీవ్ చేయాలి అనే పరుగులో తప్పులు చేయకున్నానా అని చెప్తారు ఏ మదర్ అయినా కూడా. ఎందుకంటే ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం, హెడ్లైన్స్లో రావాలి, వాళ్ళ అబ్బాయి పేరు చూడాలని ఏ తల్లి కోరుకోదు. ఆ తల్లి కోరుకునేది నువ్వు ఎక్కడ పేపర్లో నీ న్యూస్ రాపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున్న పరిస్థితి, ఒక సోల్జర్ మదర్ ఎట్లా ఫీల్ అవుతూ ఉంటుంది, తనకి తెలుసు ఏ క్షణం ఏం ఆట వింటుందో అని. కానీ
ఎంత ప్రౌడ్గా ఉంటుంది తనకి, నా కొడుకు దేశాన్ని రక్షిస్తున్నాడు అని. అలాగే వాళ్ళ వైఫ్, సోల్జర్స్ వైఫ్లు, వాళ్ళకి తెలుసు ఎంత కష్టమైన పాత్రలో వాళ్ళు వెళ్తున్నారు అని. ఎంత ఇన్సెక్యూర్ లైఫ్స్, ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. కానీ వాళ్ళు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అదంతా దేనివల్ల వస్తుంది? ధర్మంగా ఉండడం, దేశం కోసం కాపాడడం, అందరు మనుషుల్ని ఈరోజు ఇట్లా మనం ఈ ఇంట్లో కూర్చుని చక్కగా ఏసీలు వేసుకుని కూర్చుని మాట్లాడుతున్నాం, సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఉండగలుగుతున్నాం అంటే ఎంత రుణపడి ఉందాం వాళ్ళకి. వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే దేశం మీద, మన కోసం వాళ్ళు అలాంటి చేస్తారు. ఏ మదరైనా అంటే మామూలు దేహమాతే ఇలా కోరుకుంటే దేశమాత కూడా అదే కోరుకుంటుందిగా. అవును కదా. సో ఇప్పుడు గుర్తొచ్చింది ఈ కాంటెక్స్లో మనకి దేశమాత చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనందరం ఒక తాటి మీద నిలబడి దేశం కోసం సంఘటితంగా ఉంటూ మనం యునైటెడ్గా ఉండి, శత్రువులు ఏమన్నారో శత్రువుల్ని మనము మార్చడం, అంటే మన జోలికి రాకుండా చేయడం, వేరేదంతా మనకు అనవసరం. మనకి అది వరకు ఉన్న బిహేవియర్ కాకుండా ఈ చెంప కొడితే ఆ చెంప చూపించారు అని అలా కాదు, మా జోలికి వస్తే మటుకు మేము ఊరుకోము, ఇది మా రాజ్యము మా దేశం. అన్ప్రొవోక్డ్గా మీరు మా మీద ఏమైనా చేస్తే మటుకు అది వరకు రోజులాగా ఊరుకోము లేదు, మా మైట్ ఇది, మేము కూడా జవాబు చెప్పగలము అనేంత ఉంటే చాలు కదా అనిపిస్తుంది. నిజంగా ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందమ్మా? మదర్స్ డే రోజు మనం చాలా పోస్టులు చూస్తాం, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ, నేను స్పెండ్ చేశాను, అమ్మ కోసం గోల్డ్ కొన్నాను, ఇవన్నీ కూడా ఇప్పుడు వేరే వాళ్ళ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుని దాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా ముందు నుంచి కూడా అమ్మని పూజించండి అని మన పురాణాల్లో ఉంది, మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు? అంటే ఇప్పుడు ఇది వెస్ట్రన్ వరల్డ్లో వాళ్ళ లివింగ్, కానీ నేను కొన్ని దేశాలు తిరిగి వచ్చాను, వాళ్ళ కల్చర్ అంతా అబ్జర్వ్ చేసిన మీదట నాకు గమనించింది ఏంటంటే వాళ్ళు చాలా చిన్న వయసు నుంచే చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. పేరెంట్స్ కూడా మనలాగా అలా హ్యాండ్ హోల్డింగ్, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా నా పిల్లలే కదా నేనే చెప్పాలి అన్నట్టు అలా ఉండదు. చాలా ఇండిపెండెంట్గా వాళ్ళని పెంచుతారు. అలా పెంచి వాళ్ళు చాలా పసితనంలోనే వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ కెరియర్లు వాళ్ళు చూసుకుంటూ 15 ఏళ్ళు వచ్చేసరికి బయటకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి మనకున్నంత బాండ్ ఉండదు. అంటే బ్యూటిఫుల్గా ఉంటారు, వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తారు. వాళ్ళ సపోజ్ వాళ్ళ మదర్ ఒకరే ఉంటుంది, ఒంట్లో బాగాలేదంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మెడికల్ కానీ, వేరే కానీ, సర్వెంట్స్ పెట్టడం కానీ, ఫోన్ చేయడం కానీ, ఎలా ఉందని వాళ్ళకి అప్పచెప్పడం కానీ అన్నీ చేస్తారు. కానీ మన వాళ్ళలాగా ఆ బాండ్, చాలా ప్రేమ అని మనం అనుకునేలాంటి ప్రేమ వాళ్ళు చూపించరు బయట. అది వాళ్ళ నేచర్, వాళ్ళ అప్బ్రింగింగ్లో వీటిల్లో. కాబట్టి వాళ్ళు ఏంటంటే సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, ఏదో ఒక్కొక్క రోజు పెట్టుకుని కనీసం ఆ రోజైనా ఫ్యామిలీ అంతా ఓ దగ్గర చేరి, ఎక్కడెక్కడో ఉన్న సిస్టర్స్ బ్రదర్స్ అయితే ఏంటి అందరూ వాళ్ళ మదర్ని మాట్లాడుకోవడం, ఒక సెలబ్రేషన్. ఓకే, ఎక్కువ వాళ్ళకి అన్నీ అవి అలవాటు కాబట్టి కేక్ కట్ చేయించడం, వాళ్ళ అమ్మ చేత వాళ్ళ అమ్మ గిఫ్ట్లు ఇవ్వడం, క్రిస్మస్కి వీటికి అలా చేసుకో. ఇది 1914లోనే ఎప్పుడో యూఎస్లో మొదలైంది. తర్వాత 4 yearsకి ప్రెసిడెంట్ కూడా హ్యాపీ అయ్యి దాన్ని ఇంటర్నేషనల్గా కూడా ఆ రోజున అలా చేయాలని, సెకండ్ సండే ఆఫ్ మే ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలని ఒక దీనిలాగా వచ్చింది. బయట వచ్చేసరికి మనకు కూడా అసలు మనకి ఇదంతా ఏమీ అవసరం లేదు. మన కల్చర్లో చెప్తున్నట్టే మాతృదేవ భవ అవన్నీ అన్నారు. మొదటి గురువు ఏంటి అని నేను మొన్న ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక చీఫ్ గెస్ట్గా పిలిచి అక్కడ మాట్లాడమంటే, మే 6th రోజు సత్యసాయి బాబా వారి మదర్ కి సెలబ్రేట్ చేస్తారు, ఈశ్వరమ్మ డే అని. ఆ రోజు వాళ్ళ దాంట్లో బాల్ వికాస్ అనే ప్రోగ్రామ్ ద్వారా పిల్లలందరికీ హ్యూమన్ వాల్యూస్ అవన్నీ నేర్పించే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ పిల్లలకి చేత వాళ్ళ పేరెంట్స్కి కూర్చోపెట్టి పూజ చేయించారు. పూజ చేయించారా? పాదాలకి పూజ. నేను చూస్తున్నాను ఈ రోజుల్లో పిల్లలందరూ ఇవన్నీ వినర్ అంటారు కదా, వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ పూజ చేస్తున్నారంటే, ఆవిడ చదువుతున్నారు ఒక ఆవిడ, ఇప్పుడు మీరు అది పెట్టండి బాబు, పువ్వు పెట్టండి బాబు, తల్లి కాళ్ళకి ఒక నమస్కారం చేయండి బాబు, ఒక్కొక్కటి చెప్తున్నారు పూజలో చెప్పినట్టే. చక్కగా వింటున్నాడు. హీఈస్ టేకింగ్ ప్రైడ్ ఇన్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. నేను మా అమ్మకి పూజ చేస్తున్నాను అన్నట్టుగా మనం అలవాటు చేయాలి. వాళ్ళకి తెలియదు కదండి. అంటే ఇప్పుడు అందులో ఏమవుతుంది, అలా చెప్పినందువల్ల ఒక ఫోటోలో ఉండే దేవుడికి పూజ చేయడం ఒకటే పూజ, భక్తి కాదు. మనం బతికున్న వాళ్ళు, లైఫ్తో ఉన్న మన చుట్టూ ఉన్న ప్రతి జీవి కూడా పూజనీయురాలే. తల్లి అందులో మొదటిది. ప్రతి మనిషిలో ఉన్న దేవుణ్ణి చూడాలనే భావన చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. ఎందుకంటే నేను ఎక్కువ వాళ్ళు తక్కువ అని కాదు, ఏ స్త్రీ అయినా మాతృమూర్తే. అవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇప్పుడు మనం చూస్తున్న 6వ క్లాస్ పిల్లాడు ఫోన్ చూసి 6 నెలల పిల్లల మీద ఇది అరాచకం చేశాడు, ఇవన్నిటికీ అవకాశం ఉంటుందండి? చెప్పండి, ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? అంటే వాల్యూ సిస్టమ్స్ సరిగ్గా లేవు. మరి పూర్వకాలంలో ఇవన్నీ ఎందుకు లేవు అంటే చెప్పట్లేదు. పేరెంట్స్కి ఎంతమందికి తెలుసు? వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూసుకోవాలో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తే వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మనకి ఏంటంటే ఏదైనా బర్త్డే వచ్చినప్పుడు, స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఫంక్షన్స్ చేస్తున్నా అప్పుడు కొంచెం వాళ్ళని దీవించడం అలా చేస్తూ ఉంటారు.
పిల్లల్ని దీవించడం, లేదా వీళ్ళ బర్త్డే అప్పుడు వాళ్ళ దగ్గర జస్ట్ అలా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అలా తీసుకునే వాళ్ళు కూడా ఉండరు, టెంపుల్ కి తీసుకెళ్తారు, అక్కడ పూజ ఏదో అంటే ఎవరికి వాళ్ళు చెప్పరు కదండి. ఇప్పుడు నాకు పూజ చెయ్యి, నా కాళ్ళకి దండం పెట్టు అని ఏమదరైనా అంటుందా? పెద్దవాళ్ళు చెప్పాలి. ఎందుకు వీళ్ళు వాళ్ళకి పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇంట్లో ఒక గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళ యానివర్సరీ వచ్చినా వీళ్ళ బర్త్డే వచ్చినా అత్తయ్య గారు దీవించండి అని చెప్పి దండం పెడుతుంది కోడలు, కొడుకు దండం పెడతాడు కదా. అలా పెట్టడం అనేది అలవాటుగా వస్తుంది ఎప్పటి నుంచో అని. ముఖ్యమైన విశేషాలు ఉన్నప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆ బ్లెస్సింగ్స్ మనకి బాగా పనిచేస్తాయి అనే విషయం మనకి మంచిదే. వాళ్ళు హోల్ హార్టెడ్గా మన గ్రాటిట్యూడ్ చూపించుకునే విధానం, వాళ్ళు మనకి ఇంత చేస్తున్నారు కాబట్టి అని అలా నేర్పించి కనుక చిన్నప్పటి నుంచి చెప్పామనుకోండి, ఏ ముఖ్యమైనది వచ్చినా, ఉద్యోగంకి వెళ్తున్నా, చదువుకోవడానికి ఎగ్జామ్ ఉన్నా, అమ్మ నా కోసం ప్రే చేసుకోవా, నన్ను బ్లెస్ చేయవా అని దండం పెడతాడు. అలవాటు అవుతుంది. ఎందుకంటే నేను కొంచెం యాంగ్షియస్ ఫీల్ అవుతున్నాను, నా కోసం నువ్వు ప్రే చేసుకోమని. ఏం కాదురా, నువ్వు వెళ్ళరా, నేను చదువుతా కదా ఇవాళ నీ కోసం ఇవన్నీ చదువుతాను, యూ విల్ బీ ఆల్రెడీ చక్కగా వస్తుంది, ఏం భయం లేదని చెప్తే ధైర్యం వస్తుంది వాడు. ఓకే, అట్లా అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి. ఏ తల్లి నాకు దండం పెట్టని ఎందుకంటుందండి? అవును, అడగరు కదా తల్లిదండ్రులు, ఎవరు అడగరు. మనకి ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పాలి, వాళ్ళతో మనకి తెలుసు. ఇట్లా ఏదైనా కొంచెం ఇలాంటివి ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్న పిల్లలకి కొంచెం హోలిస్టిక్ ఎడ్యుకేషన్ లో భాగంగా మన సనాతన ధర్మం ఇలాంటివి చెప్తున్న చోట ఏమైనా ఉంటే ఇలా చేయాలని వాళ్ళు నేర్పిస్తే నేర్చుకుంటారు. అవును, తప్పకుండా నేర్చుకుంటారు. ఇప్పుడు మరి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి, నాన్న నా బర్త్డే చేయవా అని అడుగుతున్నారు పిల్లలు. అదే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏంటి అసలు సక్రమమైన మార్గం ఏంటో నేర్పిస్తే వాళ్ళు కూడా పాటిస్తారు. పెద్దయ్యాక మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా చెప్తూ ఉంటారు. ఎంతమంది పిల్లలు వాళ్ళ దానికి నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు, కానీ ఫాదర్ది మదర్ది యానివర్సరీలు గుర్తుపెట్టుకుని, బర్త్డేస్ గుర్తుపెట్టుకుని నేను కూడా ఏమైనా వీళ్ళకి చేయాలని ఎంతమంది అనుకుంటారండి? ఎప్పుడు టేకింగ్ అయినా గివింగ్ లేదా కదా. అంటే అది మ్యూచువల్. ఏ రిలేషన్షిప్ అయినా ఇన్వెస్ట్మెంట్ లేనిది ఏది నడవదు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లవ్ అండ్ ఎఫెక్షన్, ట్రస్ట్. ఇక్కడ ఆ ట్రస్ట్, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఫ్యామిలీలో ఒకళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవాలి. టైం, ఈ టైం మనం వాళ్ళకి ఇచ్చింది అంటే మన ఫ్యామిలీ చెప్పారంటే వీళ్ళు మంచి కోరుతారు, మన కోసం చెప్తారు, మన మేలు కోసం చెప్తారు అనే భావన వాళ్ళకి కలగాలి. ఆదిశంకరుల వారిది నాకు ఎందుకు ఈ విధంగా గుర్తొచ్చింది అంటే, ఆయన అసలు జీవించి ఉండేది వీళ్ళకి ఆయనకి వరం కొద్దీ శివుడు పార్వతి వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి వాళ్ళు చాలా కఠోరమైన తపస్సు చేసి నాకు కొడుకు కావాలి అని అడిగితే సాక్షాత్తు శంకరుడే అంటే శివుడే వాళ్ళ కడుపున పుట్టేటట్టు. కానీ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తారు. లాంగ్ లైఫ్ ఉన్న ఎందుకు పనికిరాని కొడుకు కావాలా, షార్ట్ లైఫ్ ఉండి చాలా స్కాలర్ అన్ని విధాలా మంచిగా ఉండే కొడుకు కావాలా? ఆబ్వియస్లీ సెకండ్ ఆప్షనే అడుగుతారు కదా. సో అట్లా అడిగి వాళ్ళకి 8 ఏళ్ళే అతని జీవితం ఫస్ట్ ఇనిషియల్గా. ఆ 8 ఏళ్ళకి ఇంక అయిపోతుంది. 8 ఏళ్ళలో చాలా చురుకు. ఒక్కసారి ఇలా చెప్తే ఇలా గ్రహించేసేయడం. అది చాలా లేటుగా పుట్టాడు కాబట్టి వాళ్ళ నాన్నగారికి 50 ఏళ్ళు దాటాక ఆయన పోయారు. మదర్ ఇది ఉపనయనం అన్ని చేయించి వేదాభ్యాసం అన్నీ నేర్పించి అక్కడే ఉంటూ ఏదో చేసుకుంటున్నారు. అతనికి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు 8 ఏళ్ళు వస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకా జీవితం ఎండ్ అయిపోతుంది. అందుకని అది భగవంతుడి లీల ఎలా ఉంటుందంటే అతనికి నెక్స్ట్ జన్మ ఇవ్వాలి అని అంటే ఈ లైఫ్ కాకుండా ఇంకో లైఫ్ లాగా ఉండి ఇంకొక 6-8 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసేటట్టు అది సన్యాసాశ్రమం తీసుకోవాలి అని అనుకుంటాడు. సన్యాసాశ్రమం తీసుకోవాలని తనకి ఇష్టం, అంటే వేదాంతం ఇదంతా కాబట్టి ఒక సన్యాసిలా అవ్వాలి. వాళ్ళ అమ్మగారు ఒప్పుకోకపోతే వదిలేసి వెళ్ళిపోతే ఎట్లాగా సన్యాసం అంటే ఒప్పుకోకపోతే అక్కడ వాళ్ళ దీని దగ్గరికి పూర్ణా నది దగ్గరికి వెళ్ళి స్నానం అని చేసినప్పుడు మొసలు వచ్చి తన్ని పట్టుకోవడము కాలు అయితే ఇతను చెప్పడం అయ్యో అని వెళ్ళి పిల్లలందరూ వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్తే వాళ్ళ అమ్మగారు వచ్చి రోధిస్తూ ఉంటే, అమ్మ ఎలా అయినా కూడా పర్వాలేదు కదా, పోనీ నేను దీన్ని ఇందులోంచి పోయినట్టుగా అయి నేను సన్యాసాశ్రమం తీసుకుంటాను, నువ్వు అప్పుడు ఒప్పుకోలేదు కదా, ఒప్పుకో అమ్మ, ఏదో ఒక రకంగా నేను ఉంటాను కదా, అట్లీస్ట్ దీని చేతిలో ఇలా అవ్వకుండా అని చెప్పి బతిమాలితే తల్లి మనసు ఎలా ఉంటుందంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా నా కొడుకు బతుకుండాలి, బాగుండాలి అని చెప్పి సరే నాయనా నేను ఒప్పుకుంటున్నాను అంటే మళ్ళీ లైఫ్ వచ్చి 8 ఏళ్ళు సన్యాసిగా బతికినట్టు. తర్వాత మళ్ళీ అప్పుడే ఫస్ట్ టైం ఆయన కనకదార స్తోత్రం అవన్నీ కూడా లిఖించింది. ఎన్నో ఆయన రాయని గ్రంథం లేదు, ముట్టుకొని ఇది లేదు, ఉపనిషత్తుల సారం అన్నీ రాశారు. మొత్తం 4 కార్నర్స్లో 4 పీఠాలు పెట్టారు. కాశ్మీర్ నుంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 వైపులు పీఠాలు పెట్టారు. అయితే సన్యాసించి అవన్నీ అయిపోయాక 32 ఏళ్లలో ఆయన ఎంత రాశారంటే ఏ మనిషి 32 ఏళ్లలో అంత చేయలేరు, అంత చేశారు. అయితే ఆయన దేశాటనం కాలినడకన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారనమాట, నాయనా నాకు వయసు అయిపోతుంది, ఉన్న ఒక్కగానొక్క కొడుకువి, నా అంత్యకాలంలో ఎట్లాగా నువ్వు మరి ఇక్కడ లేకపోతే ఎట్లా, నా కనీసం కోరిక కదా అది అంటే, అమ్మ నేను నీకు మాటిస్తున్నాను, నీ అంత్యకాలంలో ఎక్కడున్నా సరే నేను వస్తాను,
తన సన్యాసాశ్రమంలో అసలు ఇలాంటివి చేయకూడదు, కానీ నేను చేస్తాను, నేను నీకు వచ్చి చేస్తానని చెప్పి తల్లికి మాటిస్తారు. అయితే వాళ్ళకి ఆ డివైన్ ఇవి ఉంటాయి కాబట్టి కాన్షియన్స్ రూపంలో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎక్కడేం జరుగుతుందో తెలిసిపోతుంది. ఈ రోజుల్లో కూడా మన మధ్య ఉన్నారు అలాంటి వాళ్ళు. సో ఈ ప్రకృతిలో పడిపోకుండా మాయా దాంతో కప్పబడకుండా ఉండే చాలా మంది అలాంటి దివ్య పురుషులు ఉన్నారు. సో అట్లా ఆయనకి తెలుస్తుంది వాళ్ళ అమ్మగారు అంతం. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వస్తారు, వచ్చి ఆవిడ దీంట్లో ఇది పోసి ఆవిడకి రుణం తీర్చుకుని కర్తవ్యం, ఆవిడకి కర్మకాండలు అవన్నీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెళ్తారు. అప్పుడు అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తారు, నీకు ఆ ఆశ్రమంలో నీకు అలాంటివి కుదరనప్పుడు నువ్వు ఎట్లా చేస్తున్నావు అసలు ఇలాంటివన్నీ అని. అలా ఏమీ నాకేం ఇది లేదు, మన దాని వెనక భావం ప్రధానం, నేను ఇచ్చిన మాట, తల్లికి ఇచ్చిన మాట ప్రధానం, నేను దాని ప్రకారం చేస్తాను, నా పాట చాలా పట్టింపులు ఉండేవి, నేను వెళ్ళిపోతున్నాను, అవి చేసేసి వెళ్ళిపోతారనమాట. అంటే ఆయన కానీ సత్సాయి బాబా వారు కానీ, డొక్కా సీతమ్మ గారు, జిల్లెళ్ళమూడి అమ్మ, నేను ఈ మధ్య జనవరిలో వెళ్ళి రావడం జరిగింది జిల్లెళ్ళమూడి అమ్మగారి ఆశ్రమానికి. అసలు ఆవిడైతే అందరినీ అన్నం తినావా నాన్న అని ఎంతో ప్రేమగా పలకరించడం, ఆశ్రమంకి వచ్చిన ప్రతి వాళ్ళని ముందు భోంచేయమండం, 365 రోజులు ఏ టైంకి వచ్చినా ఆవిడ ఆనాడు వెలిగించిన గాడిపోయి కంటిన్యూస్ ఇప్పటి వరకు వెలుగుతూనే ఉండి ఎన్ని వేల మంది లక్షల మంది భోంచేశారో లెక్కే లేదు. అంత పరిపూర్ణమైన ప్రేమ, అమ్మత్వం అంటారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. అమ్మతత్వం అంటే లవ్ అండ్ ఎఫెక్షన్. బేసిక్గా సెల్ఫ్లెస్గా అందరినీ ప్రేమించగలిగిన ఎవరైనా అమ్మే. నాకు తెలిసి ఎంతోమంది మగవాళ్ళు భార్య పోతే పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పెంచి అమ్మలాగా ఉన్నవాళ్ళు నాకు తెలుసు. మరి వాళ్ళలో కూడా అమ్మత్వమే ఉందిగా. అమ్మ అంటే మనం మామూలుగా అనుకునే స్త్రీ అనే కాదు, అలా ఆ రోల్ ఎవరు చేస్తున్నా కూడా వాళ్ళందరూ అమ్మలే. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవ్వగలిగిన అందరూ అన్నట్టుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి మనం మాట్లాడుకోవద్దని ముందే అనుకున్నాం. అంటే సాడ్నెస్ కాకుండా ఒక హ్యాపీగా ఈ మదర్స్ డేకి పోనీ ఇవన్నీ తెలీదు, ఒక మన వీడియో చూసో లేకపోతే ఇంకేదో వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యారు, ఈ మదర్స్ డేకో లేకపోతే ఈ ఇయర్ ఓకే నేను ఇక్కడ నుంచి మా అమ్మని హ్యాపీగా ఉంచాలి అనుకున్నాను, సర్ప్రైజ్ ఇవ్వకపోయినా పర్లేదు, డబ్బుతో కూడినవి చేయకపోయినా పర్లేదు, అమ్మని హ్యాపీగా ఉంచాలి అనుకునే వాళ్ళకి మీ వైపు నుంచి ఏం సజెషన్ ఇస్తారు? చాలా చక్కటి, చాలా సింపుల్ అమ్మా. అసలు చాలా సంతోషకరమైన ఎక్స్పీరియన్సెస్కి అనుభవించడానికి డబ్బులతో ప్రమేయం లేదు. మీరు భారతీయుడు సినిమా చూసారా? అప్పటికి మీరు పుట్టుంటారా? చూశాను పుట్టలేదు కానీ చూశాను. అందులో చక్కని చిలకలు తోడుంటే అని ఒక పాట ఉంటుంది. ఫ్యామిలీ ఎలా ఉండాలో ఆ పాటలో చూపించారు. తల్లి, తండ్రి, అన్న, చెల్లి. అంటే ఆ తోడుంటే జీవితంలో ఆనందం ఇంకా చాలు, ఇంకేం అక్కర్లేదు అని చెప్తూ. అవును. అంటే ఒక కుటుంబంలో ఆ ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉన్నప్పుడు ఎంత డబ్బు పెట్టి గిఫ్ట్ కొన్నావు, ఏమి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్ వాళ్ళకి. అంటే నీకు నేనున్నాను అనే భరోసా, తర్వాత వీళ్ళ మీద గౌరవం ఉంది, వీళ్ళు చెప్పింది వింటారు, నేను చెప్పింది ఏదైనా వాళ్ళ మంచికి ఏమైనా చెప్పినప్పుడు వింటారు అనే ఒక ఆలంబన. నాకు ఓల్డ్ ఏజ్లో నాకేమైనా జరిగింది అంటే నాకేం భయం లేదు, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా నా కొడుకున్నాడు నెక్స్ట్ గంటకి వాళ్తాడు అనే ఒక ధైర్యం. ఇవన్నీ మినిమం. ఎక్కడున్నా నేను అనేది ఏంటంటే స్టే కనెక్టెడ్. ప్రపంచంలో ఇప్పుడు ఏ పిల్లలు, ముఖ్యంగా బ్రైట్ పిల్లలు, ఓసీ దీనికి చెందిన పిల్లలు ఎవరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు ఇండియాలో లేవు. వీళ్ళకి అవకాశాలన్నీ బయటే ఉంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ టాలెంట్కి గుర్తింపు లేదు కాబట్టి బాగా చదువుకునే పిల్లలు, తెలివైన పిల్లలు ప్రతి ఇంట్లో వాళ్ళు బయటే ఉంటారు, ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ ఒట్టి ప్రభుత్వ పథకాలు లేకపోతే వేరే విధమైన మార్గాలతో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళే ఇక్కడ ఉండిపోతారు కొన్నాళ్ళకి. కాబట్టి మరి బయట ఎక్కడ వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి మా ఇంట్లో అంటే ఎదుగుదల ఎలాగా? ఒకప్పుడు నేను ఇదే చెప్తాను ఎవరైనా ఇలా నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కూడా. మా నాన్నగారు వాళ్ళు 65 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఆ గుడివాడ అక్కడి నుంచి చదువుకుని వాళ్ళు హైదరాబాద్ వచ్చేసరే, అప్పుడు వాళ్ళందరూ కూడా అయ్యో సిటీకి వెళ్ళిపోతున్నాడని బాధపడ్డారు. అవును. ఈ రోజు మనం ఇక్కడ మన పిల్లలు అమెరికాకి వెళ్తుంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది ప్రపంచం అంతా. ఎంతసేపు వీడియోలు వచ్చాయి, వీడియో కాల్ చేసి మాట్లాడడానికి, ఫేస్ టైం చేయడానికి మనకేం కష్టం లేదు. వాళ్ళ పొద్దున మన రాత్రి. ఒక్కొక్కసారి మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ వెకేషన్కి వెళ్ళాలమ్మా, మా అబ్బాయి నేను మాట్లాడుకుంటుంటే ప్రపంచంలో జరిగే అన్ని మాటలు 3 hours 4 hours మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ ఉండాలా క్వాలిటీ టైమ్ అండ్ హౌ మచ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వాళ్ళు ఏదైనా ఆఫీస్ కాల్ ఉంది, అమ్మ నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేయను, ఓకే ఇట్స్ ఓకే, నేను చేశాను, వాడు ఎత్తలేదు. ఇగోకి వీటికి అవకాశం లేదమ్మా. ఎందులో అయినా ఏంటంటే వాళ్ళని మనం అర్థం చేసుకుంటూ మనం మన వైపు నుంచి వాళ్ళకి ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్యూర్ లవ్ కనుక మెయింటైన్ చేయగలిగితే ఆ కనెక్ట్ అయి ఉండాలి ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ. రెండోది వాళ్ళకి చాలా స్ట్రెస్, అది వరకు లాగా కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేరే వేరే దీనికి వెళ్తున్నప్పుడు జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ పర్సనల్ లైఫ్లో ఉండే స్ట్రెస్ కానీ చాలా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే పిల్లలు
మన ఎక్స్పీరియన్స్లో ప్రీచింగ్ కాకుండా వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండి గైడ్ చేసేది వాళ్ళు దే లుక్అప్ టు అస్. నేనైతే అదే చేస్తాను. అంటే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మేము ఇంతే, లేకపోతే మా రోజుల్లో అయితే ఇలా ఉండేది కాదు, మేము మాట వినేవాళ్ళం అని పుల్ల విరుపు మాటో, లేకపోతే ఇది చెప్పడం ఈజీనే కానీ చేయడం కష్టం, అసలు ఎందుకు అలా చేసావు అని ఇది చేయడం, అవి కాదు కావాల్సింది. ఒక మనిషి ఏదైనా చెప్పుకుంటున్నాడు అంటే తనకి సొల్యూషన్ తెలియక కాదు, తనున్న స్ట్రెస్లో యాజ్ ఎ కౌన్సిలర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతివాడికి వాడి మాట ఎవరైనా వింటున్నారా అనేది కావాలి. ఫస్ట్ విను, బాగా బీ ఎ గుడ్ లిసనర్, బాగా విను. వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకే తెలుసు, చెప్పుకున్నారు, షేర్ చేసుకుంటే వాళ్ళు లైట్ అయింది వాళ్ళ మనస్సు. తర్వాత ఇంకా నీ అడ్వైస్ ఏమైనా కావాలంటే ఇవ్వు, లేదా అంటే ఊరుకో. అసలు ఇవ్వద్దంటారా? అడగందే ఇవ్వకు, అడిగితే ఇవ్వు. ఏం చేద్దాం అమ్మ, ఏం చేస్తే బాగుంటుంది చెప్పమ్మా అంటే, నాన్న ఇలా అయితే బాగుంటుందేమో ట్రై చేసి చూడు, నువ్వు ఇలాగే అలాగే నేను ముందు నుంచి చెప్పానా, అట్లాంటి మాటలు వద్దు. 1960లో ఇట్లా ఉంది, ఆ మోడల్స్ అన్ని తీయద్దు, అది ఇప్పుడు వర్క్ చెయ్యవు. చిన్న సిమ్ కార్డు టెక్నాలజీలో పాత ఫోన్లో కొత్త ఫోన్లకే పనిచేయవు. ఇవన్నీ ఎలా 1960 రూల్స్ ఇప్పుడు ఎలా పనిచేస్తాయి? సో బీ అహెడ్ విత్ టైమ్స్, మూవ్ ఆన్, జస్ట్ స్టే ఫోకస్డ్ అండ్ మెయింటైన్ ద మినిమం వాల్యూస్ ఏది ఉన్నాయో అది మటుకు కనెక్ట్ అయ్యి ఉండగలగాలి ఒక ఫ్యామిలీ అంటే. అంటే ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అవని, సక్సెస్ అవని, కష్టంలో ఉండని, దుఃఖంలో ఉండని, బీ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ టు సపోర్ట్ దెమ్. ఒక మోడర్న్ మమ్మీ అమ్మ మీరు. అలా ఉన్నాం అనుకోమ్మా, వాళ్ళకు కూడా ఎంత ఇది ఉంటుంది, దే ఫీల్ సో హ్యాపీ టు టాక్ టుగెదర్. అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అంటారట, అసలు అమ్మలతో అంతసేపు మాట్లాడతావు ఏంట్రా, మేము అమ్మ ఎలా ఉన్నామంటే, అబ్బా బోర్, మమ్మీ ఫోన్ చేస్తే అని ఏదో ఒక నిమిషం మాట్లాడడం జరిగింది చెప్పిన సరే బాయ్ ఫోన్ పెట్టేస్తాను అంటారు అని. అంటే నేను ఎంత నేర్చుకుంటాను తెలుసా మా అబ్బాయి దగ్గర నుంచి. మేము పెరిగింది ఈ టెక్నాలజీ వాతావరణంలో కాదు, మేము ఉన్నప్పుడు మావన్నీ వేరు. సో ఇప్పుడున్నవి ఏమైనా ఇప్పుడు హ్యాపెనింగ్ థింగ్స్ కానీ, హౌ పీపుల్ థింక్ అని, వాట్ ఈస్ రిలేటబుల్, యంగ్స్టర్స్ వ్యూ పాయింట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? అంటే ఒక శాంపిల్ వాళ్ళలాగా అట్లా ఏజ్ వాళ్ళతో మనం తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు యూ లెర్న్ సో మచ్. నేనెంతో నేర్చుకుంటాను, వాడు నా ఎక్స్పీరియన్స్ నుంచి వాడెంతో నేర్చుకుంటాడు. అది ఐడియల్ వే ఆఫ్ ఇదేమో, ఎందుకంటే ఏది రెడీమేడ్ ఆన్సర్స్ ప్లాటర్ మీద మనకి దొరకవు. సో నాకు అనిపిస్తుంది సినర్జీ అంటే ఏంటంటే పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్, చిన్నపిల్లల ఎక్స్పర్టీస్, వాళ్ళకి ఏ ఫీల్డ్ లో ఏం ఎక్స్పర్టీస్ రెండు కలుపుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ వండర్ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతుంది. అదనమాట. అంటే వెనక బైండింగ్ ఇది మటుకు ఆల్వేస్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఓకే, నాకు ఉషా అమ్మ గారు చెప్పిన దాంట్లో ఒకటి బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, పాతకాలంలో ఎప్పుడో జనరల్గా మన అమ్మలందరూ చేస్తుంటారు, ఇలా ఎందుకు చేసావు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా అంటుంటారు. చాలా ఒక్క మాట చాలు, మళ్ళీ ఒక 10 days మనం ఏమైనా షేర్ చేసుకోవాలని చేసుకో, అమ్మకి చెప్తే ఏమంటుందో, లేకపోతే చెప్తే ఏమంటారు, అబ్బా అనవసరంగా చెప్పాను నేను, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి అమ్మలు మీరందరూ కూడా కొంచెం మాతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి. ఈ జనరేషన్కి తగ్గట్టుగా మా ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేట్టుగా ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి. హ్యాపీ మదర్స్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.